కామెంట్లు చేయడం కానీ ఆ అమ్మాయి పని చేసుకున్నాం మనం వెనకాల సెటైర్ చేయడం కానీ చేస్తుంటాం. కానీ మళ్ళీ నీ పేరు చూపించానా, నిన్నన్నానా, నేను మా క్లాసులో ఉందని చెప్పాను, ఇలాంటివన్నీ చేస్తుంటారు. కాకపోతే విద్యార్థి దశలో ఇది సహజమే. కాకపోతే ఒక హద్దు ఉంటుంది, ప్రతిదానికి ఆవేశపడిపోకూడదు, హీరోయిజం చూపించుకోడు. ఒకడు ఉంటాడు, ఒకడిని వేరే వాడిని తిట్టాడు, అమ్మాయి ఏదో పొరపాటున ఏదో అని ఉంటుంది, ఓడేంగమ్మ ఉంటాడు, తిట్లు తిన్నాడు కూడా. ఇక్కడ గ్యాంగ్ లీడర్ ఏమైనా వస్తాడు, ఎంట్రీ ఇస్తాడు, నువ్వు గొడవ పెట్టుకోరా, నేను నా బ్యాచ్లో తీసుకొచ్చేస్తాను, ఇంటి లోపల అమ్మాయి సైకిల్లో గాలి పెరిచేస్తాము, బ్రేక్ ఇస్తాను, అమ్మాయి నోట్స్లో అంతా గెలికేద్దాం, పోయేసి అమ్మాయి పౌచ్లో 20 రూపాయలు ఉన్నాయి లేపేద్దాము. నవ్వు వస్తాయి మనకి, అవునా కదా? కొద్దిమంది వాళ్ళ ఇంటి సందులో 10 సార్లు తిరుగుతాంరా, వాళ్ళు ఎవరో చూసి వాళ్ళ ఇంట్లో కొడతారు అమ్మాయిని, అవునా కదా? అంటే మీ ఏజ్లో ఇంకేం చేయలేరు, అవునా కదా? అలాగే ఇవన్నీ బాయ్స్ గురించి చెప్పారు. అమ్మాయిల పరిస్థితి కూడా ఏంటంటే కొద్దిమంది టీమ్ లీడర్ లక్షణాలు ఎక్కువ ఉంటాయి అమ్మాయిల్లో కూడా. ఒక ఆవిడ ఉంటుంది, వీళ్ళ గురించి అలా చెప్పాను. ఆడపిల్లలు కూడా అదే పరిస్థితి, పాజిటివ్ మైండ్తో ఉంటారు. ఇప్పుడు అమ్మాయి ఫ్రెండ్లీ నేచర్తో ఏముంటుంది, కుక్కడికి తీసుకుంటుంది అబ్బాయిని. ఏమో స్కూల్లో పోయి మేడం అని చెప్తుంది, చూసాను మేడం ఈ అమ్మాయి కుక్కడి అబ్బాయిని చెప్పేస్తాను. పక్కన వాళ్ళు ఒక నలుగురు ఉంటారు, చదువు ఎక్కువ వచ్చిన వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు బుక్ అడుగుతున్నావు అబ్బాయిని, నువ్వు అడిగితే ఇచ్చేస్తాడు అబ్బాయి, నువ్వు అడిగి కావాలంటే